హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ఈశ్వర్. యు ఆర్ వాచింగ్ ఈశ్వర్స్ ఎకానమీ. సో ఈరోజు మనం అధ్యయనం చేయబోయేటువంటి ప్రధానాంశం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థకి యథాతథంగా అమలు చేయటం అవసరమా, లేదా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని సవరించుకొని అమలుపరచాలా, లేదా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని పూర్తిగా పక్కన పెట్టి నూతన విధి విధానాలతో ఆర్థిక వ్యవస్థని మేలుకొలపాలా? ఇది ఈరోజు మన ప్రధాన అంశం, అధ్యయనాంశం. ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003లో చేయబడింది. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆదాయాలని వ్యయాలని సమతౌల్యము చేయాలి. ఎంతైతే ఆదాయం వస్తుందో అంతే ఖర్చు చేయాలి. ఆదాయానికి మించి ఖర్చు చేసినట్లయితే లోటు ఏర్పడుతుంది. ఆ లోటు ఏర్పడకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పేందుకు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని చేయటం జరిగింది. 2003లో ఈ చట్టాన్ని చేశారు. భారత రాజ్యాంగంలో 292వ నిబంధన ఆర్టికల్ 292ను గనక అధ్యయనం చేస్తే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులను నియంత్రించు అధికారము పార్లమెంటుకి శాసనబద్ధంగా కలదు అని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది 292 నిబంధన ప్రాతిపదికన జరిగినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఏర్పాటు అన్నమాట. సరే, ఇక విషయానికి వస్తే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఎందుకు చేయవలసి వచ్చింది అనేది చూద్దాం. 1991 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి సంక్షోభ స్థితిలో ఉంది. మనందరికీ తెలుసు. ఆర్థిక సంస్కరణలు కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. 1991 నాటికి భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఏంటంటే దేశ కోశ లోటు ఫిస్కల్ డెఫిసిట్ 7.6% నమోదైంది. 7.6%. సో కోశ లోటు అంటే ఏంటి? బడ్జెట్ లోటు ప్లస్ అప్పులు ఈజ్ ఈక్వల్ టు కోశ లోటు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆదాయము వ్యయము, ఆదాయము కంటే ఎక్కువగా ఖర్చు చేస్తే వ్యయము చేస్తే దాన్ని బడ్జెట్ లోటులో ఉంది లేదా లోటు బడ్జెట్ అంటాం. అంటే మనకి 100 రూపాయల ఆదాయం వస్తే 150 రూపాయలు ఖర్చు చేసాం. అంటే ఎంత డెఫిసిట్ వచ్చింది? 50 రూపాయలు డెఫిసిట్ వచ్చింది. దీన్ని బడ్జెట్ లోటు, బడ్జెట్ డెఫిసిట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ 50 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాం? ఇతర దేశాల నుంచి, ఐఎంఎఫ్ నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచో అప్పు తీసుకొచ్చాం. అంటే బడ్జెట్ లోటుని పోర్చడానికి ఏం చేసాం? అప్పు తీసుకురావడం జరిగింది. ఎస్, దీన్నే కోశ లోటు అంటాం. సో లోటు బడ్జెట్ ప్లస్ అప్పులు ఈజ్ ఈక్వల్ టు కోశ లోటు అన్నమాట. ఇది గమనించాలి. అంటే ఈ కోశ లోటు ఎంత ఉంది? 7.6% ఉంది. ఎప్పటికీ 1991 నాటికి. సో 1991 నాటికి కోశ లోటు ఆ స్థాయిలో ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సమర్థవంతంగా పనిచేయకపోవటం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు పని సంస్కృతి కొరవడం లాంటి అనేక అంశాలు మనకి దర్శనమిస్తాయి. సరే, అది తర్వాత విషయం. 1991 వరకు ఉన్నటువంటి క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ ఈ 7.6% లోటుతో మనం ఉన్నప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి అప్పు వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ ఏమన్నాయంటే మీరు 7.6% లోటులో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు అప్పు ఇవ్వడానికి వచ్చారు, ఇది అయ్యే పని కాదని చెప్పడం జరిగింది. అయితే కొన్ని కండిషన్స్ పెడితే కొన్ని షరతులకు మీరు కనుక ఒప్పుకుంటే మేము అప్పిస్తామని మనల్ని సరైన సమయంలో దెబ్బతీయటం జరిగింది. ఆనాటికి ఆర్థిక వ్యవస్థని పురికొల్పడానికి మనకు అంతకు మించి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం వల్ల పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల మీద, ఈ షరతులు ఏంటంటే ఆర్థిక సంస్కరణ అంటే భారతదేశం అప్పటి వరకు విదేశీ పెట్టుబడిని యాక్సెప్ట్ చేయాల. 1973లో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, అలాగే 1969లో వచ్చిన ఎంఆర్టీపీ యాక్ట్, అలాగే 1951లో వచ్చినటువంటి ఐడిఆర్ఏ చట్టం. ఈ చట్టాలన్నీ భారతదేశ ఆర్థిక వ్యవస్థని మూసి ఉంచబడిన ఆర్థిక వ్యవస్థగా, నియమిత ఆర్థిక వ్యవస్థగా, క్లోజ్డ్ ఎకానమీగా మార్చిన దరిమిల ప్రపంచ దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ప్రపంచ దేశాలు భారతదేశ మార్కెట్ నుంచి లబ్ధి పొందనీయకుండా మనం చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా సోషలిస్టిక్ ప్యాటర్న్ వేలో తీసుకున్నవే. సరిగ్గా ఇదే సమయంలో ఆర్థిక సంస్కరణల పేరుతో మన చేత ఆ బలవంతంగా షరతుల్ని యాక్సెప్టెన్స్ చేయించి విదేశీ పెట్టుబడిని భారతదేశంలోకి వచ్చేలాగా చేశాయి ప్రపంచ అగ్రదేశాల సరసన ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక సంస్థలైన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటివి. సో ఇక్కడే మనం తప్పులో కాలేసాం. సరే, ఏదేమైనప్పటికీ ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి మనకు వేరే మార్గం వచ్చలేదు. సరే, 7.6% కోశ లోటుగా ఉన్నటువంటి
ఎకానమీ వాళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యాక్సెప్ట్ చేస్తూ మెల్లమెల్లగా కోశ లోటుని తగ్గించుకునేందుకు మనం కొన్ని ప్రయత్నాలు చేశాం. 1999 2000 సంవత్సరం నాటికి మన కోశ లోటు 5.3% వచ్చింది. మళ్ళీ అప్పుకు వెళ్తే 5.3% రావడం ఏంటి? ఈ రకమైతే మేము అప్పులు ఇవ్వమన్నారు. అంటే వాళ్ళకి కావలసినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ని భారతదేశంలో అప్లై చేసి మళ్ళీ అప్పులు మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళ యొక్క లబ్ధికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప మన శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే అప్పటికీ మనకి ఆర్థిక వ్యవస్థ పురిగొల్పడానికి వాళ్ళ మీద తప్ప ఆధారపడే పరిస్థితి, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో 1999 2000 నాటికి ఉన్న కోశ లోటు దగ్గరే అసలు కథ మొదలైంది. ఇక్కడ వాజ్పేయి గారి గవర్నమెంట్లో 2001 అండ్ 2002లో ఈ ఫినాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో FRBMకి సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్కి సంబంధించిన బిల్లుని. ఏంటి ఇక్కడ ఈ బిల్లు ఏం చెప్తుంది? రెవెన్యూ లోటు, కోసే లోటు, రెండు ప్రధాన లోటులను ఈ బిల్లు ప్రస్తావించింది. యాక్చువల్గా బిల్లు ప్రవేశపెట్టింది 2001 2002 ఆర్థిక సంవత్సరంలో, చట్టంగా మారింది 2003లో, 2004లో నుంచి ఎన్ఫోర్స్మెంట్ అయింది. ఈ చట్టంలో ఏమున్నది అంటే రెవెన్యూ లోటుని 2008 2009 సంవత్సరం నాటికి శూన్యం చేయాలి, జీరోకి తీసుకురావాలి. అంటే 2003 నుండి ప్రతి సంవత్సరానికి 0.5% చొప్పున తగ్గించుకుంటూ వస్తూ 2009 నాటికి జీరో తీసుకురావాలి. ఇది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ ఆదాయము కన్నా రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉంటే వచ్చేదాన్ని రెవెన్యూ లోటు అంటాం. సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ లోటు అంటే ప్రభుత్వము రోజువారీ కార్యకలాపాలకు చేసేటువంటి ఖర్చుని రెవెన్యూ వ్యయం అంటాం. ప్రభుత్వానికి రోజువారీ వచ్చేటువంటి ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటాం, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అలాగే ఖర్చు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఇచ్చేది రెవెన్యూ వ్యయమే అవుతుంది. అంటే ప్రభుత్వం నడవడానికి అవసరమైనటువంటి బడ్జెట్నే రెవెన్యూ బడ్జెట్ అంటాం. సో రెవెన్యూ ఆదాయము కంటే రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని రెవెన్యూ లోటు అంటాం. ఈ రెవెన్యూ లోటుని 2009 నాటికి 0%కి తీసుకురావాలి. ఇది ఒక లక్ష్యం. ఇక కోశ లోటుని 2009 నాటికి సంవత్సరానికి 0.3% చొప్పున తగ్గించుకుంటూ 3% తీసుకురావాలనేది 2009 నాటికి వేసుకున్నటువంటి అంచనా. ఇది చట్టబద్ధం చేయడం జరిగింది. FRBM చట్టం అయితే ఏంటి? ఈ FRBM అనే బిల్లు చట్టం అయితే ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము చేసేటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి జవాబుదారీతనాన్ని పార్లమెంటు ముందు ప్రభుత్వం ప్రదర్శించాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయాలకు మించి ఖర్చు చేసినట్లయితే ఏ కారణాల రీత్యా ఖర్చు చేశానో ఖచ్చితంగా పార్లమెంటు ముందు సమాధాన పడాల్సినటువంటి బాధ్యత ఉంటుందన్నమాట. అదే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే. 12వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సులను అనుసరించి రాష్ట్రాలలో కూడా FRBM చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేశాం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆదాయాలకు మించి ఖర్చు చేసినప్పుడు ఏ కారణాల చేత ఖర్చు చేశామో ఆ రాష్ట్ర శాసనసభలకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే FRBMని 12వ ఆర్థిక సంఘ సిఫార్సులను అనుసరించి రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించినాయి అని గమనించాలి. సో భారత రాజ్యాంగంలో 292వ నిబంధనను ఆధారంగా చేసుకొని FRBM చట్టం చేయడం జరిగింది. 292 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చులను పార్లమెంట్ రెగ్యులేట్ చేయవచ్చు అని చెప్తుంది 292. సో దాని ఆధారంగానే ఈ చట్టం చేయడం జరిగింది. సో ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే 2008 2009 నాటికి మళ్ళీ అమెరికాలో ఏర్పడిన ఆర్థిక మాంద్య సంక్షోభ ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక మందగమన స్థితి ఏర్పడింది. ఆ సమయానికి మనం ఎంచుకున్న లక్ష్యాలను సాధించలేకపోయాం. 2008 వరకు అనుకున్న లక్ష్యాలను దాదాపుగా రీచ్ అయ్యాం. బట్ 2008-9లో వచ్చినటువంటి ఈ అమెరికన్ మాంద్య సమస్య వల్ల కొంత ఫ్లక్చుయేషన్స్ ఏర్పడటం వల్ల ఆ చట్టం నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 2011వ సంవత్సరంలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఏంటది? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. యాక్చువల్గా రెవెన్యూ లోటు అనేది 0%కి తీసుకురావాలనేది FRBM చట్టంలోని ప్రధాన అంశం. కానీ భారతదేశం సంక్షేమ రాజ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మౌలిక అవసరాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మనం చేసేటువంటి ఖర్చు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేదే అని చెప్తూ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ కాన్సెప్టు? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటి కాన్సెప్ట్.
అయితే 2012లో ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సవరణ చేస్తూ ఫినాన్షియల్ యాక్ట్ని తీసుకొచ్చి ఈసారి ఏం చేశారంటే 2008-9 నాటికి ఎంచుకున్న లక్ష్యాలని 2017కి షిఫ్ట్ చేస్తూ చట్ట సవరణ చేయడం జరిగింది. అంటే 2017 నాటికి రెవెన్యూ డెఫిసిట్ని 0%, 2017 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ని కోశ లోటు అన్నా ద్రవ్య లోటు అన్నా విత్త లోటు అన్నా ఒకటే విద్యార్థులను గమనించండి. దీన్ని 3% తీసుకురావాలి 2017 కానీ 2012లో చట్ట సవరణ చేయడం జరిగింది. అయితే 2014లో నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కళ మొదటికి వచ్చింది. ఇక్కడ 2017 నాటి లక్ష్యాలను సాధించాలి కదా అని 2016 మేలో ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీని నియమించడం జరిగింది. ఈ రివ్యూ కమిటీకి అధ్యక్షుడే ఎన్కే సింగ్. దీనిలో 9 సభ్యులు ఉన్నారు. ఆ 9 సభ్యులు ఎవరయ్యా అంటే, ఒకరు పటేల్, గుర్జిత్ పటేల్, 2 సుమిత్రా బోస్, అలాగే రతన్ రాయ్, అరవింద్ సుబ్రహ్మణ్యం, ఇలాంటి 9 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీ 2017 జనవరి నాటికి రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. ఇంతగా ఏం చెప్తున్నాయి ఈ కమిటీ అంటే, పాయింట్ నెంబర్ 1, ఎఫ్ఆర్బిఎం చట్టం స్థానంలో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. ఏంటది? 1, డెట్ సీలింగ్ అండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ని తీసుకురావాలి. ఇది 14వ ఆర్థిక సంఘం కూడా చెప్పింది, గుర్తుపెట్టుకోండి. 14వ ఆర్థిక సంఘం కూడా ఇదే చెప్పింది. డెట్ సీలింగ్ అండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ని తీసుకురావాలి అని 14వ ఆర్థిక సంఘం చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ఈ ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ అధ్యక్షుడైన ఎన్కే సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. నెంబర్ 2, ఎప్పుడైతే డెట్ సీలింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ వచ్చిందో ఆటోమేటిక్గా డెట్ జీడిపి రేషియోని కుదించడం జరిగింది. యాక్చువల్ డెట్ జీడిపి రేషియో అంటే ఏంటి? జీడిపిలో అప్పుల యొక్క నిష్పత్తి ఎంత ఉండాలి అనే దాని గురించి చెప్పడాన్ని డెట్ జీడిపి రేషియో అని పిలుస్తాం. సో డెట్ జీడిపి రేషియోని సెంట్రల్ గవర్నమెంట్ అయితే 38.7%కి, స్టేట్ గవర్నమెంట్ అయితే 20% వరకు అప్పులు తీసుకోవచ్చు. అంటే మొత్తంగా మించి 60%కి మించరాదని చాలా స్పష్టంగా ఎన్కే సింగ్ కమిటీ చెప్పడం జరిగింది. ఎన్కే సింగ్ కమిటీ మరొక ప్రధానమైనటువంటి పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే, మల్టీ ఇయర్ ఫిస్కల్ ఫోర్స్ ఫోర్కాస్ట్ ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. దీన్నే సింపుల్ చెప్పాలంటే జనరల్ గవర్నమెంట్ డెట్ అని పిలుస్తాం. సో దీన్ని 60%కి పెంచకూడదని చెప్పడం జరిగింది. నెక్స్ట్, 2022-23 నాటికి రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు దాకా 0% చేయాలన్నారు. ఇంతవరకు సాధ్యపడలేదు, ఎందుకంటే ఖర్చులు ఖచ్చితంగా అవుతాయి భారతదేశం లాంటి దేశంలో. సో రెవెన్యూ డెఫిసిట్ని 0.8%కి తగ్గించాలి ఎప్పటికి? 2022-23 నాటికి. అలాగే రెవెన్యూ డెఫిసిట్తో పాటు ఫిస్కల్ డెఫిసిట్ని 3% తగ్గించాలని గతంలో నిర్ణయించుకున్నాం. 2022-23 నాటికి దానిని 2.5%కి తగ్గించాలని మరొక సిఫార్సు చేయడం కూడా జరిగింది. ఇవి ఎన్కే సింగ్ కమిటీ చెప్పినటువంటి సిఫార్సులో ప్రధానంగా గుర్తుంచుకోదగినవి. సరే, ఇప్పుడు అంశం ఏంటి? ఇప్పుడు దాకా చెప్పింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క పొజిషన్స్. ప్రస్తుతం భారతదేశంలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఎందుకు సవరించాలి? ఇది ప్రధాన అంశం, కాంటెంపరీ ఇష్యూ. దీని మీద ఆలోచిద్దాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఇచ్చింది ఏమిటి అంటే ఇది ప్రశ్నార్థకమే. ఆల్రెడీ బడ్జెట్లో ఉన్నదాన్ని ఆత్మనిర్భర్ భారత్ పేరుతో మళ్ళీ రివైజ్ చేశారనేటువంటి ఒక విమర్శ కూడా లేకపోలేదు. సో ఈ సమయంలో రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ కేంద్రం ఏం చెప్తుంది? ఆల్రెడీ మీకు ఉన్నటువంటి ఫండింగ్ని మీరు ఉపయోగించుకోండి అంటుంది. ఏమున్నాయి? ఫర్ సపోజ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, అలాగే డిజాస్టర్ రిలీఫ్ అండ్ రెస్పాన్స్ ఫండ్ను ఉపయోగించుకోండి అంటుంది. అది ఎటు రాష్ట్రాలకు రావాల్సిందే. అలాగే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఉపయోగించుకోండి అంటుంది, అది రాష్ట్రాలకు రావాల్సిందే. అదేవిధంగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, బేసిక్గా 90 రోజుల కాల పరిమితికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్, ద్రవ్యత్వ సర్దుబాటు, కరెక్ట్ పదంలో సాధారణ పదంలో చెప్పాలంటే చేబదులకి ఇచ్చేటువంటి రుణాలని ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని పిలుస్తాం. ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి రుణాలకు మాఫీ అన్నా చేయండి, వడ్డీనా తగ్గించమన్నా కూడా తగ్గించట్లేదు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ గారి దీని మీద ఇంతవరకు స్పందించలేదు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
కనుక ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని కనుక ఫాలో అయితే ఆదాయానికి మించి ఖర్చు చేస్తే శాసనపరంగా తప్పు చేసినట్లు అవుతుంది. పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ సమాధాన పడాలి. సో ఈ సమయంలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సవరించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే ఒక క్లాజ్ ఉంది. ఏంటది? నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగినప్పుడు లేదా నేచురల్ క్యాలమిటీస్ సంభవించినప్పుడు ఎఫ్ఆర్బిఎంని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఎఫ్ఆర్బిఎంని కూడా మనం పెట్టుకోవచ్చు. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ రేరా చట్టం ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ యాక్ట్. దీని ప్రకారం ఒక కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకొని నేను నీకు పలానా టైంలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తానంటే ఆ టైంకి అది అయిపోవాలి. అదర్వైజ్ ఆ కస్టమర్ కేసు వేసే అవకాశం ఉంది. ద్వారా మెయింటెనెన్స్ ఛార్జ్, దీని యొక్క రెంట్ కూడా ఈ బిల్డర్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ టైంలో మరి కరోనా నేపథ్యంలో బిల్డర్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయగలరా? చేయలేడు. సో దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ కిందకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఆలోచిస్తున్నటువంటి అంశం. ఈ పర్టికులర్ పీరియడ్లో న్యాచురల్ క్యాలమిటీ, ఇప్పుడు ఏర్పడినటువంటి కరోనా న్యాచురల్ క్యాలమిటీ కింద వస్తుందా లేదా? ఖచ్చితంగా న్యాచురల్ క్యాలమిటీకి దీన్ని భావించాల్సి ఉంటుంది. లేదా దేశ అంతర్గత సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశమా కాదా? ఖచ్చితంగా దాన్ని భావించాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి ఎఫ్ఆర్బిఎంని సడలించి ప్రస్తుతానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే అవుతాయి. ఎస్, కోశ లోటు పెరిగితే ఏమవుతుంది? బేసిక్ అసలు కోశ లోటు అంటే ఏమనుకున్నాం? ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటే, ఫర్ సపోజ్ 100 రూపాయల ఆదాయం అయితే 150 రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ 50 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాం? అప్పులు తీసుకొచ్చాం. సో ఎప్పుడైతే అప్పులు తీసుకొచ్చామో ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఏం చేయాలి? ట్యాక్సులు పెంచాలి. సో ట్యాక్సులు పెంచితే ఎవరికి నష్టం? మెయిన్గా వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. వస్తువుల యొక్క ధరలు పెరిగితే ఏమవుతుంది? ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ధరలు పెరిగితే సాధారణమైన మనుషులు ఇబ్బంది పడతారు. కాబట్టి కోశ లోటు తగ్గించాలనేది ఇందులో గుర్తించాల్సిన అంశం. కానీ వాస్తవానికి దేశంలో ద్రవ్యోల్బణం లేదు, ఆర్థిక మాంద్యం ఉంది, మనుషుల దగ్గర మనీ సప్లై లేదు. కాబట్టి కోశ లోటు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడితే ఇబ్బంది, కానీ ఇక్కడ కోశ లోటు పెరగడం వల్ల ఆర్థిక మాంద్యం నుంచి బయటపడితే ఇబ్బంది లేదు కదా. ఇది ప్రస్తుత ప్రభుత్వాలు బాధ్యతని గుర్తిరిగి ఈ తరహా వెసులుబాట్లు కల్పించాలి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిస్కల్ డెఫిసిట్ పెరిగినప్పుడు ఏం చేయాలి? బాండ్లను రిలీజ్ చేయాలి. బాండ్లను రిలీజ్ చేయడం ద్వారా కొంత మనీ సప్లైని ఆర్థిక వ్యవస్థలోకి రిలీజ్ చేయాలి. దీన్ని మనం ఏమంటాం? మానిటరైజింగ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, లేదా దీన్ని క్వాంటిటీ ఈజింగ్ అని కూడా పిలుస్తాం. సో ఈ నేపథ్యంలో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా అంటే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా పెద్దగా జరగట్లేదని చెప్పుకోవాలి. సో ఈ వెరసి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సర్వలెన్స్ కోసం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఖచ్చితంగా సడలించాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనం గమనించగలిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ.